కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్. దీనికే ఉమ్. మనం ఏదైనా ఇంట్లో నేను వేసిన టమాటాకి ఏమైందో చెప్తాను. ఉమ్. అక్కడక్కడ కొంచెం వీటికి బ్లాక్ వి ఈ డాట్స్ లాంటివి వస్తే ఉమ్. మీరు ఏం చేయాలి, నేనేం చేయాలి చెప్పండి. యాక్చువల్లీ డాట్స్ అంటే పురుగు వచ్చిందా? లేదు, పురుగు రాలి హోల్ హోల్ అంటే అది ఏదో పెస్ట్ ఉన్నట్టు, అది ఫ్రూట్ ఫ్లైస్ గానీ ఏమన్నా కన్నం పెడతాయి. అవి చిన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ పచ్చిగాను ఈ చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే ఫ్రూట్ ఫ్లైస్ అవి తోక ఉంటది కదా, తోకలో నుంచి పొడిచి గుడ్లు పెట్టేస్తుంది. అది వెళ్ళిపోతుంది పేరెంట్. అవి చక్కగా హ్యాచ్ అయ్యి బోల్డ్ ఫుడ్ లో ఉంటాయి కదా, అవి తిని మనకి పుచ్చులు ఉంటాయి కదా. అవును, అవి ఓకే. సో అలాంటి నా గార్డెన్ లో తక్కువ ఏమి ఉండవు అసలు. బట్ ఇన్ కేస్ అయితే బ్యాగ్స్ పెట్టుకోవాలి ఒకటి. లేకపోతే మనకి ఫిరమిన్ ట్రాప్స్ అని అమ్ముతారు. అంటే ఇప్పుడు అది మేల్, ఇప్పుడు ఏ ఇన్సెక్ట్ అయితే పెట్టిందో అదే దాన్ని మేల్ ని ఫీమేల్ సెంట్ ద్వారా అట్రాక్ట్ చేసి అది ట్రాప్ లో పడిపోతుంది పాపం. సో పాపులేషన్ కంట్రోల్. సో ఇది మనుషుల్లోనే కాదు, ఇన్సెక్ట్స్ లో కూడా ఉన్నాయని అర్థం అనమాట. ట్రాప్స్ అండి, అది జస్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్ లో ఒకటి. అలా కంట్రోల్ చేస్తాము. ఓకే, అక్కడక్కడ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత పురుగులు రాకుండా స్టిక్కీ ట్రాప్స్ అని ఒక బంక లాగా ఉండే స్టిక్కర్స్ ఉంటాయి, వాటికి వచ్చి పాపం అంటుకుపోతాయి. నాకు అది జీవహింసలాగా అనిపిస్తుంది. వాటితో పాటు ఇంకా పెద్ద ఈ ఎలకలు ఇలాంటివన్నీ కూడా అతుకుపోతాయి. సో చంపాలంటే మనం ఇలా నలిపేస్తే అదొక రకం, దాన్ని అలా టార్చర్ చేయటం అన్నట్టు పెట్టాను. ఎప్పుడు నేను విజయరామ్ గారు అన్నాను, సార్ తేనె బయట ప్యూర్ దొరకట్లేదండి అంటే, తేనె మనం తినడానికి కాదు కదా, ఎందుకు మీరు అడుగుతున్నారు, తేనె మానేయండి. అవును, నిజమే అండి. మనం ఎవరో దాచుకున్నది తిని, నాకు ఒకసారి మా దీనికి పెట్టింది, కింద నుండి పైకి వెళ్ళే ఒక ఫ్లోరల్ వైన్ కి, అది ఎందుకో ప్రాణం అప్లా. అది చూసి ఎక్సైట్ అయిపోయి మన ఇంట్లో పెట్టింది అని, కానీ అవి ఎంత కష్టపడి దాచుకుని మనం దొంగతనం చేసినట్టే కదా. బట్ యాక్చువల్లీ అలాగా ఇప్పుడు మనం ఈ హనీ ఇవి పెడతాం కదా బాక్స్లు, అవి పాలినేషన్ కి హెల్ప్ అవుతుందండి. హనీ బీ అనేది మనకి లేదంటే మన ఫుడ్ లేనట్టే. సో మనం ఫ్లవర్స్ అవి పెంచుకోవాలి అన్ని, వాళ్ళకి వాటికి అవి వచ్చి మనకి హెల్ప్ చేస్తే మనం వాటికి ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం. పాలినేషన్ వల్ల మనకి ఎక్కువ ఈల్డ్స్ వస్తాయి. ఇప్పుడు ఇది ఉందనుకోండి టమాటో, ఇది ఇలా ఉండిపోతే కాయ అవ్వదు. అది వచ్చి వాలితే ఈ పువ్వు నుంచి ఈ పువ్వు అలా వాలి పాలినేట్ అయితే అది కాయ కింద మారుతుంది. సో అలా మాట. సో వాటికి అవసరమైనవి వాటికి అంటే రకరకాలు, ఇప్పుడు ఒక్కొక్క ప్లాంట్ కి పాలినేటర్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి. సో దేనికి ఏ రకం ఇన్సెక్ట్ కి మనం అట్రాక్ట్ చేయాలంటే ఏ పువ్వులో అవన్నీ తెలుసుకుని, అన్ని పనికొచ్చే తినే కాకుండా జస్ట్ అలా మనం గడ్డి పువ్వు కూడా యూస్ఫుల్. నేను ఇలా ఎప్పుడు పండిస్తాను, ఎప్పుడు కోసి నేను వంట వండుతాను, వెయిటింగ్. అవును, మీరు ఫస్ట్ విత్తనాలు ఎక్కడైనా తీసుకొచ్చారు? ఫస్ట్ బయట నుండి కొంటామండి. నేను ఇక్కడ లోకల్ గా ఉన్న హైబ్రిడ్స్ అవి ఏమీ తెలీదు, ఏదో విత్తనం పెంచాలి అన్నట్టు కొన్ని. ఇంకా తర్వాత నుంచి మనకు వచ్చిన ఉంటాయి కదా, బీరకాయలు అయితే బీరకాయలు, ఆనపకాయలు, ఏదైతే అది, ఈవెన్ క్యారెట్ వాటికి కూడా సీడ్స్ వస్తాయి మనకి. సో వస్తుంది అంటే మన వల్ల అవ్వదు. సో అవి మనం దాచుకుని నెక్స్ట్ సీజన్ కి పెంచుకున్నాం అనుకోండి, ఈల్డ్స్ పెరుగుతాయి. ఇప్పుడు మనం ప్రతిసారి బయట నుండి తెచ్చిన వాటితో పోల్చుకుంటే మన గార్డెన్ లో సీడ్ మళ్ళీ మనం వేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వాతావరణం దానికి తెలుసు. అవును, సో ఈ టైంకి ఇంత చలి ఉంటది, ఇంత వేడి ఉంటది, ఇలాగా మనం లోపల కూడా ఎవ్రీథింగ్ హార్మోన్స్ అండి. దాన్ని బట్టి మారుతా ఉంటది, రోజు రోజుకి కూడా మారుతా ఉంటది. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఆ సీడ్ కి వెళ్ళిపోతుంది. అండ్ పెస్ట్లు ఈ టైంకి ఇవి వస్తాయి, డిసీజెస్ వస్తాయి. సో దే ఆర్ ప్రిపేర్డ్ రాదర్ దెన్ అవుట్ సైడ్. ఇప్పుడు నేను ఎప్పుడు ఏమంటానంటే, బయట నుంచి సీడ్ అనుకోండి, మనం అత్తవారింటికి వెళ్ళినట్టు, ఇంటిలో సీడ్ అయితే అమ్మమ్మ గారి ఇల్లు, సేమ్ థింగ్ కదా. మన అమ్మమ్మ ఇల్లు అయితే ఏ మూల ఏముందో మనకు తెలుస్తుంది. ఇప్పుడు అదే కొత్త పెళ్లి కూతురు వచ్చిందంటే అన్ని ఎత్తుక్కోవాలి, తెలుసుకోవాలి. అండ్ ఇది గిన్నె పూలు, మేము చిన్నప్పుడు గిన్నె పూలు అనేవాళ్ళం, కానీ స్మెల్ ఎంత బాగుంటుందండి కదా. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, అది ఈవినింగ్స్ అనుకోండి, ఇదిగో మొత్తం ఇదే వాసన. అవును, అసలు ఈ మొక్క ఈ మధ్య కాలంలో చూడలేదండి, ఎప్పుడో మా స్కూల్లో చిన్నప్పుడు చూసాను. 5 years బ్యాక్ 6 years బ్యాక్ తీసుకొచ్చినాక ఎంత మంది కొనుక్కున్నారో, ఎక్కడ దొరుకుతాయి అవి. మనం బాగుంటుంది, అడిగామనుకోండి నర్సరీ వాళ్ళు కూడా తెప్పిస్తారు. యాక్చువల్లీ అంతే కదా, మనం అది గుర్తు చేసుకుంటే పోయేవి కూడా వస్తా ఉంటాయి. నిజం, కానీ జనరల్గా బిళ్ళగన్నేరు అంత ఇష్టంగా ఎవరు పెంచరు కదా, మీరేమైంది? అవి కలర్స్ అని సీడ్స్ తెప్పించామండి, అవి మామూలు వచ్చినాయి. బట్ వేరియేషన్ ఉంది దీనికి, దానికి అయితే ఇంకా అక్కడ ఇంకా ఉన్నాయి.
ఇదేమో ముళ్ళ గోంగూర అండి. ఉన్నాయి మీకు, మీరు ముళ్ళ గోంగూర గోంగూరలో ముళ్ళ గోంగూర. బాబోయ్, ఇగో. గోంగూర కాయలు అనుకుంటా అవి. ఇది అంటే మనకి ఫ్లవర్ కాడ ఎర్రగా ఉండదా? ఇది పెద్ద చెట్టు లాగా అయిపోద్దండి. ఒక పెద్ద చెట్టు ఉంటే సరిపోతుంది. అర్థమైందా మీకు? పుల్లగానే ఉంది. బాగుంటది. నిలువ పచ్చళ్ళు పెట్టుకుంటాం మనం, గోంగూర పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా, దానికి పువ్వు మాత్రం మన మందార పువ్వు లాగా చక్కగా అందంగా ఉంటాయి. చెట్టు చాలా పెద్దది అవుతుంది. అప్పుడు మరి ఈ టబ్ కెపాసిటీ సరిపోతుందా దానికి? నేను ఎప్పుడు ఏదన్నా ఏ మొక్కన్నా చూడండి, ఇది ఈ మొక్క ఉన్న కుండి అని ఉండదు. అన్ని కంపానియన్ ప్లాంటింగ్, ఎక్స్పెరిమెంటింగ్, విచ్ విల్ గో వెల్ విత్ వాట్ అన్నట్టు మనం అబ్జర్వ్ చేసుకోవటం. సరిగ్గా లేకపోతే నెక్స్ట్ టైం చేంజ్. ఇదిగో ఇది అన్నిట్లోనూ ఏళ్ళు, ఆకులు, తొక్కులు, తోళ్ళు అయ్యా. అవును అవును, ఏదో అన్నారు ఇక్కడ, ఏదో మిస్ అయ్యామా ఏమన్నా? అక్కడ ఏమన్నా చాలా ఇవేవో ఆకులు ఉన్నాయి ఇక్కడ. అవి టర్నిప్ అండి. టర్నిప్ అంటాం కదా, ముల్లంగి లాగా ఉంటది, దుంప ఉంటది కదా. రైట్ రైట్ రైట్. అవి. సో ఇది కూడా వినాయక చవితి మనం ఇంట్లో తొక్కులు వస్తాయి కదా, పత్రి, అది ఇందులో కంపోస్ట్ చేస్తాను అలా మాట. ఇక మళ్ళీ ఇక్కడ టమాటో నారే. ఇది సిలోన్ బచ్చలు అంటాం. ఇది ఆకుకూర. అవునా? బచ్చల కూర లాగానే ఇది పింక్ ఫ్లవర్స్ వస్తాయి. ఇది అనుకోవచ్చు. ఇవి కూడా కింద ముళ్ళుంటాయి, పైన ఏమిటో చాలా అందమైన పువ్వు ఉంటుంది కదండి. అది నిల్వ అంటే చాన్నాళ్ళు అలా ఉంటది మాట. జీరో నీళ్ళు అక్కర్లేదు దాన్ని. ఉన్నాయి మీకు కనపడట్లేదు కానీ చాలా మొక్కలు ఉంటాయి. ఇది మామూలు మన మందారం, దేశవాళీ, ఆ పింక్ ముద్దమందారం. అవును అవును, తలకి నూనెకి ఆకులు కూడా తలకి. అవును, అది కటింగ్ తీసుకొచ్చి పెట్టాం. ఓహో, అంటే ఈ నీడను కూడా కొన్ని పెరిగే ఉంటాయి కదా, పెరిగి వేసాము. ఇంకా అదే ఈ రో అంతా ఇంకా కింద చుక్కుడు పాదు ఉందండి, పైకి వెళ్ళింది. సో ఉన్నాయి, బట్ అవి పైన పాకుతున్నాయి. ఇంకా షేడ్ ప్రాపర్ సన్ ఉండేవే బయటకు వచ్చినాయి, మిగిలినవన్నీ ఇటే.